వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి ఒక చక్కటి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి చిన్నగా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అయితే ఈరోజు వీడియోలో మీకు ఏ వ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే ఫ్రైడే రొటీన్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. ఫ్రైడే రోజు నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, పూజ ఎలా చేసుకుంటాను అంతా ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా ఆ డే చేసిన పనులన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. స్పెషల్గా వచ్చేసి సాంబార్ రెసిపీ ఒకటి చేశానండి, అది కూడా షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేను థర్స్డే రోజే క్లీనింగ్ అంతా పెట్టేసుకుంటాను. ఫ్రైడే రోజు నార్మల్గా హాల్ ఒకటే పెట్టుకుంటానండి. ఎందుకంటే థర్స్డే రోజు నైట్ మనం భోజనం చేస్తాం కదా, ఇంకా అందుకని చెప్పేసి ఫ్రైడే మార్నింగ్ ఎలాగో మాప్ పెట్టుకునేటప్పుడు హాల్ ఒకటి పెట్టుకుంటాను అనమాట. ఇంకా రూమ్స్ అవి ముందు రోజు పెట్టేసుకుంటాను కాబట్టి ఇంక రూమ్స్ పెట్టిన హాల్ ఒకటే పెట్టుకుంటాను. దాంతోపాటు ఇక్కడ మొక్కలు కూడా క్లీన్ చేసుకుంటాను. నేను 2 డేస్కి ఒకసారి ప్లాంట్స్ డీప్ క్లీన్ చేస్తాను అనమాట. డీప్ క్లీన్ అంటే డీప్ క్లీన్ ఏం కాదు, నార్మల్గా పైనుంచి అలా వాటర్ చల్లితే ఆకుల నుంచి కూడా కొంచెం ఫుడ్ అనేది అవి తీసుకుంటాయండి. అందుకని అలా చేస్తానన్నమాట. ఇంకా పని అంతా అయిపోయాక అక్కడ కూడా మాకు పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఫ్రైడే కదా, ఈరోజు వచ్చేసి పరమాన్నం చేస్తున్నానండి. ప్రతి ఫ్రైడే నేను అమ్మవారికి ప్రసాదంగా పరమాన్నం అయితే చేస్తాను. ప్రతి శుక్రవారం మనం ఇలా చేసుకుంటే అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. అమ్మ అలా చేస్తుంది, అందుకని నాకు అలవాటు అయ్యిందనమాట. ఇంకా గడపను పూజించుకుందామని చెప్పేసి ఇలాగ పసుపు అనేది రాసుకుంటున్నానండి. ప్రతి శుక్రవారం నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాక అంటే 6 కల్లా లేస్తాను కాబట్టి 1 బై 1 చేసుకుంటూ ఉంటానన్నమాట. అడావిడి లేకుండా వెంటనే ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అంటే పాపను రెడీ చేయడము, ఇంకా లంచ్, ఇంకా టిఫిన్ ఇవన్నీ చేయాలి కదండి. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ఇక్కడ పూజకు కావాల్సినవి అన్నీ సర్దుకుంటూ ఉంటానన్నమాట. ముందుగా స్నానం చేసి వచ్చేసాక కూరగాయలన్నీ సెగ్రిగేట్ చేసుకొని పరమాన్నం కూడా స్టవ్ మీద పెట్టేసి ఏమన్నా చారు అలా పెట్టుకుంటే స్టవ్ మీద పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి నేను గడపను పూజించుకుంటాను. గడప పూజించుకోవడం అయిపోయాక నాకు పూజ గది వంటగదిలోనే ఉంటుంది కాబట్టి అలాగా ఆపోజిట్లో అలా చూసుకుంటూ వంట చేసుకుంటూ ఇక్కడ పూజ అనేది చేసుకుంటాను అనమాట. ఇంకా పరమాన్నం కూడా అయిపోయిందండి. ఇంకా దీంట్లో నెయ్యితో జీడిపప్పు ఫ్రై చేసుకొని వేసుకున్నాను. పక్కన వంట చేసుకుంటూనే ఇక్కడ వచ్చేసి దీపం అనేది వెలిగించేసుకున్నానండి. ఫ్రైడే రోజు ఖచ్చితంగా నేను మల్లెపూలు అనేది తీసుకొస్తానమాట. ఇంకా చిన్నగా ధూప్ స్టిక్ అనేది వెలిగిస్తాను కదా, ఇంకా అదే అయితే ఇలాగైతే పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇల్లంతా మాత్రం ఖచ్చితంగా చూపిస్తానండి. ట్యూస్డే రోజు ఫ్రైడే రోజు వచ్చేసి ఖచ్చితంగా చూపిస్తానమాట. సాంబ్రాణిలో మనకి తెలియని పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. దాని ద్వారా మనకి ఏమైనా నెగిటివ్ థాట్స్ వస్తే పోతాయని చెప్పేసి ట్యూస్డే రోజు ఫ్రైడే రోజు చేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి సాంబార్ రెసిపీ అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్నానండి కొంచెము. ఇంకా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా అవి బాగా వేగాక కరివేపాకు వేసుకున్నానండి. ఇంకా మనకి కావాల్సిన కూరగాయలన్నీ వేసుకోవచ్చండి. వెజిటేబుల్ సాంబార్ కదా, మనకి ఏమేమి కూరగాయలు కావాలో బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు. నాకు ఇంటి దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అయితే వేసుకున్నాను. ఇంకా తర్వాత సరిపడినంత ఉప్పు, ఇంకా చిటికెడంత పసుపు వేసుకున్నాను. ముందుగా పప్పు అనేది పెట్టుకున్నానండి, అది కూడా వేసేసుకున్నాను. ఇంకా చింతపండు అయితే మంచిగా ఇలాగా పిండేసుకున్నానండి. కూరగాయలు కట్ చేసుకునే ముందే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కాబట్టి మంచిగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఇంకా పప్పు, ఇంకా చింతపండు రసం అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత నేను కావాల్సినంత వాటర్ వేసుకొని చిన్న సైజు ఒక బెల్లం అనేది వేసుకున్నాను. ఇంకా బాగా మరిగేటప్పుడు నేనైతే సాంబార్ పొడి వేసుకుంటానండి. ఎంటీఆర్ మసాలా ఉంటుంది కదా, అదైతే వేసాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా నేను ఒక విజిల్కి అయితే పెట్టేస్తానండి. పక్కన పూజ చేసుకోవాలి, పాపను రెడీ చేయాలి కదా, ఇక్కడ ఉంటే నాకు కుదరదని చెప్పేసి ఒక విజిల్ అయితే పెట్టేస్తానండి. ఇంకా కూరలు అన్నీ బాగా ఉడికిపోతాయి, మసాలా అంతా దానికి పడుతుందని చెప్పేసి నేను ఇలా చేస్తానన్నమాట. అయితే సాంబార్లోకి కాంబినేషన్గా నేను వచ్చేసి ఆలు ఫ్రై చేస్తున్నాను. చాలా వీడియోలో షేర్ చేశాను అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేయడం లేదు. మనం బంగాళదుంపలు కడిగిన తర్వాత వెంటనే వేయకూడదండి. పెనానికి అంటేసుకుంటాయి కదా, అలా అంటుకోకుండా ఉండాలంటే ఒక 2 టైమ్స్ కడుక్కుంటే వాటర్ క్లియర్గా ఉంటే మనకి స్టార్చ్ అనేది పోతుంది కాబట్టి ఫ్రై బాగా అవుతుంది. ఇంకా వాళ్ళకి అవ్వగానే క్యారెట్లు అనేది ప్యాక్ చేసేసానండి. తర్వాత చూపిస్తున్నాను అనమాట మీకు వచ్చేసి, అందుకే ఇంత తరిగిపోయింది అనమాట.
చూసారా ముక్కలు కూడా చాలా బాగా ఫ్రై అవుతాయండి. జ్యూసీగా ఉంటాయి. ఎవరైనా రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈరోజు వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ అనేది చేస్తున్నాను. సమ్మర్ కదా, ఎండలు చాలా ఉంటున్నాయి కదండీ! ఏదో ఒక జ్యూస్ తీసుకుంటే మనం డీహైడ్రేట్ అవ్వకుండా, మనకి ఫ్రూట్స్ కూడా మంచి హెల్తీ కదండీ! ఫైబర్‌కి ఫైబర్ ఉంటుంది. ఇంకా ప్రోటీన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా జ్యూస్ చేస్తున్నాననమాట. ఒక హాఫ్ పీస్ అంటే ఫుల్ ఉంటుంది కదా! ఒక కేజీది ఉన్నదండి ఇది. హాఫ్ అయితే పక్కన పెట్టేసి, హాఫ్ వచ్చేసి జ్యూస్ చేస్తున్నాననమాట. ఒక 2 డేస్ అయితే సరిపోతుంది. ఒక రోజు జ్యూస్ చేసుకుంటే తర్వాత రోజు వచ్చేసి మేము పీసెస్ కింద కట్ చేసుకొని తింటామన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు కదా! మా పాప వచ్చేసి జ్యూసులు ఇష్టంగా తాగుతది. ఏమైనా ఫ్రూట్స్ లాంటివి అంటే తినదు గానీ, జ్యూసులు లాంటివి అయితే ఇష్టంగా తాగుతదని చెప్పేసి నేను ఎక్కువ జ్యూసులు ప్రిఫర్ చేస్తాననమాట. ఇదిగోండి, మీరు కూడా ఇలాంటి జ్యూసులు ట్రై చేసి హెల్తీగా ఉండండి. ఇంకా మేడ మించి బట్టలు తీసుకొచ్చేసాను. ఎండలు చాలా ఉంటున్నాయి కదా! ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ బట్టలు పాడైపోతాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళాక నేను వేశాను. ఒక్క గంటలోనే ఆరిపోయినాయండి. అంటే వాషింగ్ మిషన్‌లో బట్టలు కదా! తొందరగా ఆరిపోతాయి. ఇంక వెంటనే మడత పెట్టేసుకుంటున్నాను. అన్నీ ఇలా మడత పెట్టేసుకొని కబోర్డ్ దగ్గర తీసుకెళ్ళి ఎవరి వాళ్ళే సెగ్రిగేట్ చేసుకొని ఎవరి కబోర్డ్‌లో ఆళ్ళు పెట్టేస్తాను. ఇయి వచ్చేసి ఇప్పుడు వెంటనే ఐరన్ చేసేస్తానండి. మళ్ళీ పక్కన పెట్టేసాననుకోండి దాని పని అలాగే ఉంటుందనమాట. ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటేనే నాకైతే అవుతుందనమాట. తర్వాత చేద్దాంలే అనుకుంటే చాలండి. అవి ఇంకా పెరిగిపోతాయి గానీ అవ్వవనమాట. లాస్ట్ టైమ్ వచ్చేసి అలాగే అయ్యింది. 1 వీక్ అంతా అలాగే ఉంచేయడం వలన ఒక 4 సెట్స్ అలా అయిపోయినాయి అనమాట. ఈసారి వచ్చేసి ఇంక తొందరగా చేసేద్దాం అనుకోని ఇవాళ అయితే తొందరగా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. పొద్దున తీసుకురాగానే ఇంక వెంటనే నా బట్టలతో పాటు ఇవి కూడా వెంటనే ఐరన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇదండి ఈరోజుటి వ్లాగ్. ఇక్కడితో వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు ఏదో ఒక పాయింట్‌లో నచ్చితే ఒక లైక్ చేసేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. నేను వీక్లీ ఒక 2 వ్లాగ్స్ అనేది షేర్ చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్.